చేత మిక్కిలుగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, చేత దేవుని కొరకు దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వ్యక్తి. పరలోకములో మానవుడు జీవించాలన్నా, పరలోక రాజ్యములో వెళ్ళాలన్నా ముందుగా మానవుడు దేవుని అంగీమ గురించి, ఆత్మ గురించి మన సువార్తలు విని ఉన్నప్పటికీ అనర్హుడివి. అందుకే నీ కంటి నీకు పాపకారణమైనచో దానిని పెరిగి వారేయము, అంటే దానిని తీసివేయము అని వెంటనే ఈ యొక్క వాక్యాన్ని ఎవరైనా చేసుకోగలనట్లే రాబడుతున్నప్పుడు, అనగా ఇది నా సన్నిధి పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంటుంది కనుక నువ్వు నా యొక్క సన్నిధికి వచ్చి నా మాటను నువ్వు ఆలకిస్తున్నప్పుడు ఈ యొక్క దేహంలో ఏదైనా పాప కారణమైనచో, ఏదైనా పాపానికి మానవుడు సృష్టించబడ్డాడు. ఈ దేహము, ఈ యొక్క అవయవాలన్నీ ఈ భూలోక జీవితానికే పరిమితము. కానీ దేవుడిచ్చినటువంటి తన శ్వాస వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని రాజ్యంలో దానిని ఇక్కడ ఒక ఉదాహరణగా ఈ యొక్క సువార్త పట్టణాన్ని ఇచ్చారు. ఇదిగో వ్యభిచారం గురించి వివరిస్తున్నారు, భార్య భర్తల గురించి వివరిస్తున్నారు. ఇదొక ఉదాహరణ. మానవుడు అర్థం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ ద్వారా ప్రభు ఏమని తెలుపుతున్నారంటే, నీ జీవితం అనేది పాపంగా దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండాలి. అనగా ఈ దేహము ఈ యొక్క ఈ బలిలో మనం సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రకవు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ ప్రాణులను పరిశుద్ధపరచ బతుమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు దేవుడు అతని అందులో ఉండను. మా పాపముల నుండి మమ్మ విముక్తులను చేయనుగాక. సత్య మార్గములో కనుక దానిని నరికి పారివేయము. నీ దేహమంతయు ప్రభునందు దేవుని చేత మిక్కిలుగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, చేత దేవుని కొరకు దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వ్యక్తి. పరలోకములో మానవుడు జీవించాలన్నా, పరలోక రాజ్యములో వెళ్ళాలన్నా ముందుగా మానవుడు దేవుని అంగీమ గురించి, ఆత్మ గురించి మన సువార్తలు విని ఉన్నప్పటికీ అనర్హుడివి. అందుకే నీ కంటి నీకు పాపకారణమైనచో దానిని పెరిగి వారేయము, అంటే దానిని తీసివేయము అని వెంటనే ఈ యొక్క వాక్యాన్ని ఎవరైనా చేసుకోగలనట్లే రాబడుతున్నప్పుడు, అనగా ఇది నా సన్నిధి పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంటుంది కనుక నువ్వు నా యొక్క సన్నిధికి
దగ్గరకు వచ్చి నా మాటను ఆలకిస్తున్నప్పుడు ఈ యొక్క దేహంలో ఏదైనా పాప కారణమైనచో ఏదైనా పాపానికి మానవుడు సృష్టించబడ్డాడు. ఈ దేహము ఈ యొక్క అవయవాలన్నీ ఈ భూలోక జీవితానికే పరిమితము. కానీ దేవుడిచ్చినటువంటి తన శ్వాస వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని రాజ్యంలో దానిని ఇక్కడ ఒక ఉదాహరణగా ఈ యొక్క సువార్త పట్టణాన్ని ఇచ్చాడు. ఇదిగో వ్యభిచారం గురించి వివరిస్తున్నాడు, భార్య భర్తల గురించి వివరిస్తున్నాడు. ఇదొక ఉదాహరణ. మానవుడు అర్థం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ ద్వారా ప్రభు ఏమని తెలుపుతున్నారంటే నీ జీవితం అనేది పాపంగా దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండాలి. అనగా నీ దేహము ఈ యొక్క ఈ బలిలో మనం సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బట్టుమానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు దేవుడు అతని అందులో ఉండను. మా పాపముల నుండి మమ్మ విముక్తులను చేయుగాక. సత్య మార్గములో గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,